గుర్తుపెట్టుకోవాలా, జిల్లాలకి వ్యక్తుల పేర్లు పెట్టడానికి నేను వ్యతిరేకం. జిల్లాలకి ఆ జిల్లా పేరే, ఆ భావ సారూప్యత ఉన్నటువంటి పేరే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. బట్ ఇక రాజకీయ పరంగా చూస్తే జిల్లాలకి పేర్లు అన్నటువంటిది మొదట రోసయ్య హయాంలో ప్రారంభమైంది. అంటే ఒకప్పుడు ప్రకాశం జిల్లా పెట్టడం ఎప్పుడో మనం భూమి పుట్టక ముందు వచ్చినటువంటి పేరు. అది పక్కన పెడితే ప్రకాశం పంతులు గారి పేరు మీదుగా వచ్చినటువంటిది అయితే అది పక్కన పెడితే మన గత 50-60 ఏళ్లలో లెక్క చూసుకున్నప్పుడు జిల్లాలకి పేర్లు పెట్టింది రోసయ్య హయాంలో. రాజశేఖర రెడ్డి మరణించినప్పుడు ఆయన పేరు కడపకు పెట్టాలని, తద్వారా ఆయన పట్ల తనకున్నటువంటి గౌరవాన్ని చూపించాలనుకున్నారు. అయితే అది ఒక్కటే పెడితే మళ్ళీ ఒక అసంతృప్తి వస్తుంది సమాజంలో అన్న ఉద్దేశంతో నెల్లూరు జిల్లాకి పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టడం ద్వారా అటు తన కులానికి న్యాయం చేసినట్టు, పొట్టి శ్రీరాములు గారి మహానుభావుడిని పట్టించుకున్నటువంటి సమాజానికి ఒకటి గుర్తు చేసేటట్టు చేసుకొచ్చారు. ఎందుకంటే అసలు రాష్ట్రం ఏర్పడింది ఆయన వల్ల కాబట్టి, ఆయన నెల్లూరు జిల్లా నివాసి కాబట్టి ఆ పేరు పెట్టడం ద్వారా ఒక బాధ్యతాయుతమైనటువంటి పని చేస్తూ ఇది చేయడం ద్వారా బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేశారు. అలా వచ్చినటువంటి పేరు దాన్ని తర్వాత కాలంలో ఏదైతే మొన్నటిసారి జగన్ అధికారంలోకి వచ్చినప్పుడు జిల్లాలని పునర్విభజించాడు. 13 జిల్లాలని 26 చేసుకొచ్చాడు. అలా చేసేటటువంటి సందర్భంలో వచ్చినటువంటిదే కడప. అంటే అంతకుముందు వైఎస్ఆర్ కడప అని పెడితే దాన్ని కాస్త వైఎస్ఆర్ జిల్లాగా మార్చాడు. అదే సందర్భంలో ఎన్టీ రామారావు పేరుని విజయవాడ జిల్లాకి తీసుకొచ్చి పెట్టాడు. అక్కడ ఎన్టీఆర్ విజయవాడ జిల్లా అని పెట్టలా, ఎన్టీఆర్ జిల్లా అనే పెట్టారు. లేదా విజయవాడ ఎన్టీఆర్ జిల్లా అని కూడా పెట్టలా, ఉట్టి ఎన్టీఆర్ జిల్లా అనే పెట్టారు. ఇక్కడ అట్లాగే పెట్టారు. అట్లాగే అన్నమయ్య జిల్లా, అట్లాగా పేర్లు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అక్కడ మాత్రం వీళ్ళ ఆందోళనల నేపథ్యంలో అది పెట్టుకొచ్చారనమాట. అది కూడా ఉట్టి అంబేద్కర్ జిల్లా అని పెట్టచ్చు. కానీ అప్పటికే జరిగినటువంటి వివాదాలు చూసాం. అయితే ఇక్కడ పేరు పెట్టడంలో ఈ రెండిటి విషయంలో తన తండ్రి పేరునే ఉంచేటట్టు అక్కడ కడప పేరు, వాస్తవంగా దేవుని గడప అంటారు కడపని. కృపాచార్యుల హయాంలో ఏర్పడినటువంటి పేరు అది. కృప నగరం అన్నటువంటిది కృప పట్టణం కాస్త కడపగా మారింది అన్నటువంటిది చరిత్ర చెప్పేటటువంటి సత్యం. సరే, అక్కడ తన తండ్రి పేరుతో ఫిక్స్ అయిపోవాలనుకున్నాడు. దాంతో పాటుగా ఎన్టీఆర్కి తగిన విలువిస్తూ పుట్టి ఎన్టీఆర్ పేరే పెట్టాడు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఒక జీవో ద్వారా జిల్లా పేరు వైఎస్ఆర్ కడపగా మార్చింది. బట్ ఎన్టీఆర్ పేరుని అట్లాగే ఉంచింది కదా. అంటే మా వాళ్ళైతే ఒక రకం, ఎదురోళ్ళైతే ఇంకొక రకం. పోనీ ఎన్టీఆర్ పేరు అంతకుముందు చంద్రబాబు గారు ఉన్నప్పుడు పెట్టారంటే లేదు. అంటే బాధ్యత పాటించాడు జగన్. బట్ ఆ పేరు తీసేటప్పుడన్నా అక్కడ బాధ్యతగా ఏమన్నా జరిగిందంటే జరగలేదు. ఎవరి రూటు వాళ్ళది.